గురుగారు, కార్తీక మాసంలో ఆచరించే త్రిలోచన గౌరీ వ్రతం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? త్రిలోచన గౌరీ వ్రతం హేమాద్రి పండితుడు అందించిన చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది. ఈనాటి కాలంలో ఈ వ్రత ఆచరణ అంతగా లేదు. అయితే ఈ వ్రతాన్ని కార్తీక మాసంలో శుక్లపక్షంలో తదియ తిథి నాడు ఆచరించాలి అని ఆ గ్రంథం తెలియజేస్తుంది. ఏం చేయాలి ఈ వ్రతాచరణ, ఎలా చేయాలి ఈ వ్రతాన్ని? పసుపు ముద్ద రూపంలో అమ్మవారిని పూజించాలి. 3, 5, 7, 9 ఈ సంఖ్యలలో తమలపాకుల పైన అమ్మవారిని పసుపు ముద్ద రూపంలో అర్చించాలి. ఇదే సంఖ్యలో సువాసిని స్త్రీలకు సాయంత్రం తాంబూలాన్ని ఇవ్వాలి. త్రిలోచన గౌరీ వ్రతం 3 కన్నులు గల దేవతా రూపం పరమేశ్వరుడు, ముక్కంటి. కానీ పార్వతీదేవికి కూడా 3 కన్నులు ఉంటాయి, గణపతికి కూడా 3 కన్నులు. కంటి దృష్టి వినాయకుడు అని చూస్తాం కదా, తెలుసు కదా. అదేవిధంగా గౌరమ్మకు కూడా 3 కన్నులు. మహాకాళి రూపంలో మనం సప్తశతిని పరిశీలన చేస్తే అందులో అమ్మవారికి 3వ నేత్రం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో 3వ కన్ను ఏమిటి? జ్ఞాన నేత్రం. 2 కన్నులు మనం చూడగలుగుతున్నాం, మనకు ఉన్నవి. 2 సమానంగా ఉండవు. సామాన్యంగా 90% జనులకు కుడి కన్ను కన్నా ఎడమ కన్ను పెద్దదిగా ఉంటుంది. కుడి కన్ను ఆకాశం వైపు చూస్తున్నట్లుగా కాస్త పైకి కొన్ని డిగ్రీలు ఉంటే ఎడమ కన్ను దిగువ ఉన్నట్లుగా ఉంటుంది. సమానంగా ప్రపంచంలో ఎవరికీ ఉండవు. 2 కన్నులు ఎప్పటికీ సమానం కావు. చూచే దృష్టి కూడా 2 ఒకే వైపుగా ఎప్పుడూ రావు. 2 కన్నులు లోపలికి వచ్చేసి చూస్తే అది ధనంకారకంగా అంటారు, కానీ మెల్లకన్ను అంటారు, కానీ దృష్టి దోషం ఏర్పడుతుంది. బెరి బెరి అనే వ్యాధికి ఇది ఆరంభం అవుతుంది. ఆ వ్యాధి పేరు బెరి బెరి. నెమ్మది నెమ్మదిగా కంటి దృష్టి మందగిస్తుంది. ఇవేవి రాకుండా జ్ఞాన నేత్రం అనే పేరిట త్రిలోచన గౌరీ వ్రతం అనేటటువంటి సంకల్పంతో గోధుమ పిండిలో పసుపు ముద్ద కలిపి ప్రమిద సిద్ధం చేసుకొని ఆ పచ్చగా ఉండే ప్రమిదలో 3 దీపాలు వెలిగించాలి సాయంత్రం వేళ. ఈ వ్రత ఆచరణలో అంతర్భాగంగా కొన్ని గృహాలలో అఖండ దీపారాధన కూడా ఉంది. ఉదయమే ఈ దీపారాధన చేసి రేపటి వరకు ఈ దీపాన్ని కొనసాగించి రేపు ఉద్వాసన చెప్పడం. త్రిలోచన గౌరీ వ్రతాన్ని ఆచరించినట్లయితే సౌభాగ్యం లభిస్తుంది, మంచి భర్త లభిస్తాడు. సీతాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి రామచంద్రమూర్తిని భర్తగా పొందగలిగింది. అలాగే రుక్మిణీదేవి కూడా తన సోదరులు కృష్ణుడికి శత్రువులు అయినప్పటికీ నారదుని వలన కృష్ణ మంత్రం విని రుక్మబాహువు, రుక్మకేతువు 4 అన్నదమ్ములు ఉన్నారు ఈ రుక్మిణికి. ఈ 4 కూడా కృష్ణుడికి శత్రువులు, వ్యతిరేకులు. పైగా వీరికి శిశుపాలుడు మిత్రుడు. ఇలాంటి నేపథ్యంలో ఆ రుక్మిణీదేవి త్రిలోచన గౌరీ వ్రతం అనే ఈ వ్రతాన్ని చేసి దీపారాధన చేసి కృష్ణుడినే భర్తగా పొందగలిగింది. ఎక్కడి విదర్భ దేశము, ఎక్కడి ఈ అగ్నిద్యోతనుడు అనే ఆ దూత కృష్ణుడి అంతరాలయంలో దాకా ఎలా రాగలిగాడు, రుక్మిణి సందేశాన్ని ఎలా వినిపించగలిగాడు, ఎలా కృష్ణుడు ఆఘమేఘాల మీద రాగలిగాడు, ఇదంతా కూడా గౌరీదేవి సంకల్పం. రుక్మిణీదేవి కూడా వివాహానికి కొద్ది ఘడియలకు పూర్వం త్రిలోచన గౌరీ ఆలయానికి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకోవాలి అనే తమ ఇంటి ఆచారాన్ని చూపి ఆలయానికి వస్తుంది. కృష్ణుడు ఆ ఆలయంలో నుంచే రుక్మిణీదేవిని తీసుకువెళతాడు. మంచి భర్త కావాలి, లేదా భర్త మంచివాడై తన మాట వినాలి, తామిద్దరం కలిసి కుటుంబానికి క్షేమం కలిగించే విధంగా ప్రవర్తించాలి అనే సంకల్పం కలవారంతా కూడా కార్తీక శుద్ధ తదియ నాడు
గోధుమ పిండిలో పసుపు కలిపి ప్రమిత సిద్ధం చేసుకొని 3 వత్తులు 3 దీపాలుగా 3 వైపులా ఉండే విధంగా వెలిగించి జ్ఞానాత్మ కలిగే విధంగా సంకల్పం చేసుకొని మహిళలకు తాంబూలాలు ఇవ్వాలి. ఇది వ్రతం.